మినీ మేడారం జాతరకు వేలయింది. వనదేవతలు సమ్మక్క సారళమ్మ పునర్దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ నుంచి 15వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ జాతర ప్రారంభానికి వారం రోజుల ముందు గుడిమెలిగే నిర్వహించారు. వారం రోజుల నుంచే భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు. చంపనవాగు దగ్గర షవర్స్, ట్యాప్స్ కానీ, స్నానఘట్టాలు అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ అండ్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో క్యూ మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ని మనము చేయడం జరిగింది. దీంతో పాటు ఐలాపూర్, కొండై కాడ కూడా ఏదైతే చిన్న చిన్న జాతరలు జరుగుతుందో అక్కడికి కూడా మేము అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. ఈ జాతరకి రావడానికి భక్తులకి ఉపయోగం అవ్వడానికి టీఎస్ఆర్టీసీ నుంచి కూడా మనము ప్రత్యేక బస్ సేవలని కూడా నడుపుతున్నాము. చిన్నబోయినపల్లి కొండాయి వరకు ఒక రూటు అండ్ తాడవాయి ఊరట్టం కొండాయి వరకు ఒక రూటు ఇట్లా నడుపుతున్నాము. అందరూ భక్తులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేడారం, కన్నేపల్లిలోని ఆలయాల్లో మండమెలిగే పండుగను సమ్మక్క సారళమ్మ పూజారులు నిర్వహిస్తారు. మేడారంలో సమ్మక్క పూజారులు అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసి గ్రామ పొలిమేరలోని తూర్పు పడమరాన ధ్వజస్తంభాన్ని పాతి మామిడి తోరణాలు కడతారు. రాత్రి సమ్మక్క గుడి నుంచి పూజా సామాగ్రిని తీసుకొని సమ్మక్క గద్దె వద్దకెళ్ళి పూజలు నిర్వహిస్తారు. సారళమ్మ పూజారులు కూడా కన్నేపల్లిలో అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి రాత్రి మేడారంలోని గద్దెల ప్రాంగణానికి చేరుకొని అలుకుపూత అనంతరం పూజలు చేస్తారు. రాత్రంతా జాగారం నిర్వహిస్తారు. 32 కోట్లతో మినీ మేడారం జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు శాఖల ఆధ్వర్యంలో పనులు చేపట్టింది.